నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ఒంగోలు నగరంలోని పీవీఆర్ నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆ సమయంలో భోజనం తింటున్న విద్యార్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా కలెక్టర్ కూడా భోజనం తిని నాణ్యతను పరిశీలించారు. మెనూ చార్టును పబ్లిక్గా డిస్ప్లే చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు అందించడానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న కోడిగుడ్లు, వేరుశనగ చిక్కీల రికార్డులను పరిశీలించారు. ఈ రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే సహించబోనని ప్రధాన ఉపాధ్యాయురాలికి స్పష్టం చేశారు. పాఠశాలలో చేపడుతున్న అదనపు తరగతుల నిర్మాణాలను, స్టోర్ రూమ్ను, ఇతర వసతులను కలెక్టర్ పరిశీలించారు. బియ్యం, కందిపప్పు విక్రయాలకు నగరంలోని 3 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను జేసీ గోపాలకృష్ణ ఆదేశించారు. కౌంటర్లలో నాణ్యమైన స్టీమ్ చేసిన బీపీటీ బియ్యం కిలో 49 రూపాయలు, పచ్చి బియ్యం కిలో 48 రూపాయలకి అందుబాటులో ఉంచాలన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విధానంలో భాగంగా జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై జేసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. అదేవిధంగా కందిపప్పు కూడా కిలో 160 రూపాయలకు అందుబాటులో ఉంటాయని జేసీ తెలిపారు. కౌంటర్ల ఏర్పాటు కోసం వివిధ రైతు బజార్లను సందర్శించిన జేసీ మౌలిక సదుపాయాల పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచారు. రైతు బజార్లో పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ మరింత మెరుగుపడాలని, మంచినీటి సౌకర్యానికి లోటు ఉండకూడదని అన్నారు. రైతు బజార్లకు వెళ్లి వచ్చే దారులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా కంది పంట విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు మరింత కృషి చేసి విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. సమావేశంలో డిఎస్ఓ ఉదయ్ భాస్కర్, సివిల్ సప్లై డిఎం సత్యనారాయణ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చుండూరు రవిబాబు, బియ్యం, కందిపప్పు మిల్లుల యాజమాన్యులు, వ్యాపారస్తులు సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ 181 రూపాయలు 180 రూపాయలు పలుకుతుంది. దాన్ని రైతు బజార్లో 160 రూపాయల లెక్కన అమ్మడానికి ఆ మీటింగ్లో ఒప్పుకోవడం జరిగింది. తర్వాత బీపీటీ, సోనా మసూరి, ఫైన్ రైస్, వాటిని స్టీమ్డ్ రైస్, వాటిని కేజీ 49 రూపాయల లెక్క అమ్మడానికి మరి ఒప్పుకోవడం జరిగింది. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అయితే 55.85 పైసలు, 55 రూపాయలు 85 పైసలు ఉన్నాయి. అట్లాగే బీపీటీ, సోనా మసూరి, ఫైన్ రైస్, రా అది 48 రూపాయలకి అమ్మేందుకు రైతు బజార్లో ముందుకు రావడం జరిగింది. అది ప్రెజెంట్ వాల్యూ 52 రూపాయలు 40 పైసలు ఉంది. సో ఈ మూడిట్లో దానిని
అందరూ కూడా అక్కడ ప్రతినిధులు అందరూ ఒప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు మార్నింగు మాకు ఒక టెలికాన్ఫరెన్స్ కూడా అందరూ కలెక్టర్ సివిల్ సప్లైస్ టెలికాన్ఫరెన్స్ కూడా జరిగింది. డిఎం సివిల్ సప్లై, డిఎస్ఓ వీళ్ళందరి సమక్షంలో అక్కడ పలు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ ప్రక్రియని గురువారం నుంచి అన్ని రైతు బజార్లో కూడా మరి చేపట్టడం జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రివర్యులు వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని ఓపెనింగ్ చేసి ప్రజలకి సరసమైన నాణ్యమైన ధరల్లో ఈ 3 వెరైటీలు అందించడానికి, అట్లాగే ఇతరత్ర కూరగాయలు లేదా పండ్లు లేదా ఆకుకూరలు లేదా ఇతరత్ర నిత్యావసర సరుకులు కూడా సరసమైన ధరల్లో అమ్మడానికి చర్యలు తీసుకోవడం చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి గురువారం నాడు ఉదయం మనము ఈ 3 రైతు బజార్లో కూడా ఒక్కొక్క రైతు బజార్లో ఒక 4-5 షాపుల్లో 4-5 దీంట్లో పెట్టి అమ్మడానికి మనము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇది వదిలేగా ఇంకా ఉండాల్సినవి. అక్కడ కొన్ని ఇష్యూస్, చిన్న ఇష్యూస్ మనం ఐడెంటిఫై, ప్రజలకి వాహనాలకి ఇబ్బంది పెడుతూ అక్కడ పెట్టడం అనేది కరెక్ట్. 22-23లో కింటే 23-24లో క్వింటాల్ 400 ధర పెరిగింది సార్. ప్యాడీ ధర అంటే మనకి ఇక్కడ వర్షాలు లేక, నాగార్జున సాగర్ కెనాల్ రాక, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఇలా, దాంతో క్వింటాల్ 400 పెరిగింది. 22-23లో అంటే పోయిన సంవత్సరం 48 రూపాయలకి అడిగితే మేము కూడా సంతోషంగానే, అప్పుడు మార్కెట్ 50 ఉంది, 48 రూపాయలకి కౌంటర్లు పెట్టాము. ఇక్కడ మనం సబ్సిడీ రైస్ అనగానే అసలు ఎవరు కొనరు. ఇప్పుడు ఎక్కడ తగ్గింది సార్? ఇప్పుడు మేము షాప్లో ఇది 1400, ఇది 1200 అని పెడితే 1400 కొనుక్కుంటాం సార్. సార్ ఇది ఒక పద్ధతి, మనం తగ్గించాలా? నేనేమంటా అంటే 400 రూపాయల కింటా ధర పెరిగాక రైతులు దే ఆర్ వెరీ హ్యాపీ. మాకు వచ్చేసరికి ఇప్పుడు మీరు చెప్పే రేట్లో 3-4 రూపాయలు కేజీకి లాస్ వస్తుంది సార్. అంటే ఫెయిర్గా చెప్తున్నాను. ఏదో ఒక రైస్ చేయడం అంటే చేయొచ్చు. వాళ్ళు అక్కడ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఎందుకు చెప్పగలిగారంటే వాళ్ళు ప్యాడీ ఏరియాలో ఉంటారు సార్. రైతులే వాళ్ళ కాడ తీసుకొచ్చి దాన్ని వేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండదు, వాళ్ళకి దగ్గర అసలు ఇవ్వగలుగుతారు. మేము వచ్చేసరికి తెలంగాణ నుంచో, కృష్ణా జిల్లా, మచిలీపట్నం, ఉయ్యూరు ఆ ప్రాంతం నుంచి ప్రొక్యూర్ చేసుకుంది. మాకు కింటాకి 150 రూపాయల నుంచి 170 రూపాయలు అదనపు కష్టపడుతుంది. అది అంటే అది బియ్యం మీదకి వచ్చేసరికి 2.5-3 రూపాయలు ఎఫెక్ట్ అవుతుంది సార్. అది నిన్న మీటింగ్ పోలేదు, పోయిన వాళ్ళు మనం చెప్పలేకపోయారు. అక్కడ కూడా మినిస్టర్ గారు చెప్తుంటే నోరు తెచ్చుకుని వింటాం తప్ప అవకాశం అనేది పెద్ద జిల్లాలకు ఇస్తారు, కానీ మళ్ళాంటి జిల్లాల్లో చిన్న ఇండస్ట్రీ కాబట్టి అవకాశం ఇవ్వలేకపోతారు. తర్వాత సార్ సివిల్ సప్లైస్ నుంచి మేము గత సంవత్సరం బీజీలు ఇచ్చాము. బీజీలు మాకు వెనక్కి ఇవ్వలేదు సార్. డిఎం గారిని గట్టిగా అడుగుతున్నా, మొన్న ప్రొక్యూర్మెంట్ మీరు బీజీలు అడిగితే ఇచ్చాం సార్, రబీలు అడిగితే ఇచ్చాం. అదే ప్రొక్యూర్మెంట్ చేయలేదు, మాకేం వడ్డీలు నష్టం అది వృద్ధాగా ఉంది. తర్వాత సార్ నేను ఇస్తాను సార్, తర్వాత 21-22కి ట్రాన్స్పోర్ట్ జరిగింది సార్, ప్యాడీ ట్రాన్స్పోర్ట్ పంపించారు కదా. ఇప్పుడు వరకు ఆ బిల్లు ప్రొడ్యూస్ చేయలేదు సార్. ప్యాడీ ట్రాన్స్పోర్ట్ డిస్ట్రిక్ట్ డివైడ్ అయింది సార్. డివైడ్ అయినప్పుడు 13 జిల్లాలు అటు వెళ్ళిపోయింది. అది నేను ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నాను. కొంచెం డీటెయిల్స్ మీరు ఏమైనా ఇచ్చినా అంటే ఇక్కడ ఆఫీస్ నుంచి అన్ని తెప్పించి బియ్యం మన అనుకుంది, ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా బియ్యం ధర పెరగల. కాకపోతే అందరు తినే వస్తువు కాబట్టి ఫోకస్ ధర పెట్టరు, కానీ అవే మేము సహకారం మా వంతుగా చేస్తాము. అవకాశం ఉంటే మీరు 50 రూపాయలు మన జిల్లాకి పరిగణించండి. థ్యాంక్ యూ. మీరు కూడా స్టాకు ఎస్టేట్ ఆఫీసర్స్ 3 ఉన్నారు. వాళ్ళ 3తో ఇప్పుడు నేను పరిచయం చేపిస్తాను. ఫోన్ నెంబర్స్ అవి బ్యానర్స్ పెడతాము. అంతేకాకుండా ప్రతి షాపు దగ్గర కూడా అదే ధరకి కొంత స్టాక్ అమ్ముతూ ఉంటాం. వేరే వెరైటీస్ ఉన్న ఈ వెరైటీస్ ఆ ధరకు అమ్మే విధంగా ప్రతి షాప్ దగ్గర కూడా ఎవరికి ఫ్లెక్సీ వాళ్ళు మోడల్ ఇస్తాము ఏర్పాటు.
సుదూర ప్రాంత ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నిర్వహించే డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజల నుండి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఒంగోలు నుండి పామూరుకు ఉదయం 4 గంటలకు బస్సు ఏర్పాటు చేయాలని, కొత్తపట్నంలో మహిళా ప్రయాణికులకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్ కౌంటర్ ఒకటే అయినందున రిజర్వేషన్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, 2వ బుకింగ్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. గుండాయపాలెంకు మధ్యాహ్నం 1 గంటకు బస్సును ఏర్పాటు చేయాలని తదితర సమస్యలను ప్రయాణికులు విన్నవించారు. ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం ఒంగోలు నుండి హైదరాబాద్కు, హైదరాబాద్ నుండి ఒంగోలుకు 4 స్లీపర్ సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిమాండ్ను బట్టి బెంగళూరుకు కూడా 1 స్లీపర్ సర్వీసును ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. జాలపాలెం సర్వీసు 9 గంటలకి బయలుదేరారు. జీమేకల్లో 9 గంటలకు బయలుదేరండి. ఈరోజు డైల్ డిఎం కార్యక్రమాన్ని ఒంగోలు పోనందు సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 12 మంది దాకా కాల్ చేస్తున్నారు. వారిలో శివగారు చీమకుర్తి నుంచి చీమకుర్తి అయ్యప్ప స్వామి గుడి వద్ద బస్సులు సరిగా ఆపట్లేదని, అన్ని బస్సులు కూడా అక్కడ ఆపేటట్టు చర్య తీసుకోవాల్సిందిగా కోరినారు. చక్రవర్తి గారు రావులపల్లి నుంచి ఫోన్ చేసినారు. గతంలో ఒంగోలు నుంచి కామపల్లి నుంచి రావులపల్లి వరకు ట్రిప్పులు ఉండేవని, కరోనా తర్వాత అది క్యాన్సిల్ చేయడానికి చెప్పినారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఉదయం పూట ఒంగోలు నుంచి కావేపల్లి మీదకి రావులపల్లి ట్రిప్ ఉన్నది. అదే ట్రిప్ని సాయంకాలం కూడా కల్పించవలసిందిగా కోరినారు. వాళ్ళు దాన్ని అధికారులతో పరిశీలించి అది ఖచ్చితంగా దానికి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇట్లానే ఉషా గారు టీచర్ కొత్తపట్నం నుంచి ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు అల్లూరికి ప్రతిరోజు కూడా ఒంగోలు నుంచి వెళ్తారు టీచరు. వారు కొత్తపట్నం ఏదైతే ఒంగోలు ఉందో ఆ పాయింట్ వద్ద బస్సు షెల్టర్ కానీ లేదని, ప్లస్ ఒక కొత్త షెల్టర్ని అక్కడ నిర్మించాలని, ప్లస్ మహిళలకు టాయిలెట్ సౌకర్యం కూడా ఆ ఏరియాలో ఉంది కాబట్టి షెల్టర్ని టాయిలెట్ సౌకర్యంతో కల్పిస్తుందిగా కోరుతున్నారు. దాన్ని ఆల్రెడీ మేము కలెక్టర్ దృష్టికి ఒంగోలులో ఇంపార్టెంట్ ప్రయాణికులు ఏదైతే ఉంటారో ఉంటారో నిలబడి బస్సుల కోసం ఆ పాయింట్లో షెల్టర్లు ఏర్పరుస్తుందిగా ఆల్రెడీ మేము ఆర్టీఓ గారితో కలిపి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళతో పర్యవేక్షించి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. పాము నుంచి నరసింహ గారు ఫోన్ చేసినారు. ఉదయం పూట 4:30కి ఒంగోలు నుంచి పామూరు సర్వీసు అంతకుముందు గతంలో ఉన్నది పునరుద్ధరించాలని కోరుతున్నారు. అట్లానే 3:30 నుంచి 4 గంటల లోపు కూడా ఒంగోలు నుంచి పామూరు సర్వీస్ లేదని, అది కూడా ప్రొవైడ్ చేస్తుందని కోరుతున్నారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలించి దాన్ని పట్టడానికి చూస్తాము. వేరే వారు ఒక పీవీఆర్ చౌదరి గారు ఫోన్ చేస్తున్నారు. ఒంగోలు కార్గో కౌంటర్లో పగలు 2 బుకింగ్ కౌంటర్లో ఉన్నాయి, అందువల్ల బుకింగ్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇంకో కౌంటర్ని పెట్టి ఖచ్చితంగా రన్ చేస్తే ఎక్కువ ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది, ప్రతి వాళ్ళు కూడా వస్తారని చెప్పి వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది. దాని సలహాను ఖచ్చితంగా మేము పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా 2 కౌంటర్లు బిజీ టైంలో 3 కౌంటర్లు పెట్టడానికి చర్యలు తీసుకుంటాము. హెచ్ఆర్టీవీ ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు. అందరూ కూడా ఈరోజు రైల్వే ఉద్యోగులకి మంచి స్పందన కనబడింది. చాలామంది ఫోన్ చేసి వారి సలహాలు కానీ వాళ్ళకి సర్వీసులో కానీ మార్పులు కానీ చెప్పినారు. ఖచ్చితంగా ఈ పరిగణన తీసుకొని త్వరలోనే దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అట్లానే అందరికీ ఆర్టీసీ ప్రయాణికులకు తెలియజేయండి ఏంటంటే ఆర్టీసీలో కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి, ఇంకా కూడా కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా దాన్ని వినియోగించుకొని ఆర్టీసీకి మంచి అభివృద్ధి తేవాల్సిందిగా కోరుతున్నాం. జిల్లాలో ఎక్కడా డెంగ్యూ కేసులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ప్రకాశం భవన్ కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ తమీం అన్సారియా డెంగ్యూ మాసోత్సవంపై వివిధ లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు విధిగా వారికి కేటాయించిన గృహాలను సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను నమోదు చేసి వెంటనే ప్రతిరోజు పై అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ అన్నారు.
ఎక్కడైనా డెంగ్యూ కేసు నమోదైతే వెంటనే చికిత్స అందజేసి చుట్టుపక్కల గృహాల వారికి వ్యాధి ప్రబలకుండా నిబంధనల ప్రకారం నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డిఎంఎన్హెచ్ఓ సురేష్ కుమార్, డిఈఓ సుభద్ర, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, డిపిఓ ఉషారాణి, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మనకి ఫీలింగ్స్ కావాలంటే అరౌండ్ మనకి 56 days పడుతుంది మొత్తం కవర్ అవ్వాలంటే. సైకిల్ వచ్చేసి 56 days. మన 50 వాట్స్ 50 వాట్స్. సో 50 వాట్స్ లో కూడా కనీసం ఒక్కసారైనా ఫుల్ గా కంప్లీట్ అయ్యిందా? జరుగుతుంది కాదు, కంప్లీట్ అయిందా? వీక్లీ వన్స్ చేసేస్తారు కదా, ఫుల్ గా 1 వీక్ ఫుల్ గా కంప్లీట్ చేస్తారు కదా. కంప్లీట్ అయిందా? ఒక్కసారైనా ఫీవర్ సర్వే చేశారా? ఇప్పుడు చేశారు 50 వాట్స్ లో 50 వాట్స్ లో. అది షూర్ మనకి 50 AMs ఉంది. ఓకే, ఫీవర్ సర్వే చేసే ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి? మనకి 77,844 ఉంటాయి మన హౌస్ హోల్డ్స్. ఉంటాయా? ఉన్నాయా? 77,000 ఉన్నాయి. సో ఫీవర్ సర్వే అన్ని హౌస్ హోల్డ్స్ కూడా కవర్ చేశారు. సో ఎన్ని శాంపిల్స్ సస్పెక్ట్ కేసు ఎన్ని వచ్చాయి, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు? ఆ డీటెయిల్స్ లేకుండా అయితే మీటింగ్ వచ్చారు. తీసుకుంటాము. దెన్ వై ఆర్ కమింగ్ ఫర్ ద మీటింగ్? మీకు ఐడియా లేదు. అంత ఫీవర్ తెలిసినా సస్పెక్ట్ కేసు ఉంటాయి, ఫీవర్ ఉన్న కేసెస్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఉంటారు. మరి ఎన్ని చేశారు? యాక్చువల్గా ఏ నుంచి చేస్తారు మేడం, వాళ్ళు కూడా టార్గెట్ ఇస్తారు మేడం. 10,000 పాపులేషన్కు పర్ మంత్ వచ్చి కనీసం చేశారు. ఇచ్చి ఏ నుండి పాపులేషన్ 2000 అండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 25 స్లైడ్స్ అలా తీస్తారు. ఓటు ఆర్బీటీ అదే అడుగుతున్నామా? 70 ఏఎన్ఎంస్ ఉన్నారు కదా, 70 ఏఎన్ఎంస్. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధించాలని, ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు. నగరంలోని విఐపి రోడ్లోని వైవి నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుని సామరస్యంగా ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకోవడం మంచి పరిణామమన్నారు. పేదవారికి ఇసుక అవసరం ఉన్నవారికి ఉచితంగా ఇవ్వడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు. టీడీఆర్ బాండ్లు జారీలో అక్రమాలు జరిగితే విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఎవరు ఏం అడిగినా విభజన చట్టం అనేది ఒకటి ఉంది. విభజన చట్టం ప్రకారం మనకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. వాటి మీద పోరాటం చేయాలి. మంచి పరిణామమే. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి పరిణామమే. దాని మీద కన్నా ముందు అన్నిటికన్నా ముఖ్యం మన రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి. ఎన్డీఏ పార్టీలో భాగస్వామిగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పాలన ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం బాగానే ఉంది. ప్రత్యేక హోదా కార్యక్రమం తీసుకొస్తే మిగతా తెలంగాణ రాష్ట్ర సమస్యలు డెఫినెట్గా మంచి వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని పరిష్కారం చేసుకుంటే మంచిది. నిన్నే మొదలుపెట్టారని చూసా పేపర్లో. నువ్వు ఇప్పుడే బ్రహ్మాండంగా నిర్మాణాలు మొదలైనవి నువ్వు చెప్తుంటే ఎట్లా? సక్రమంగా నిజంగా పేదవాడికి అవసరమైన వాడికి నిజంగా ఉచితంగానే ఇసుక అందిస్తే మంచిదే, స్వాగతించాల్సిన పరిణామమే. కానీ మేము ఇసుక అక్రమం చేసామని మా మీద దుష్ప్రచారం చేయటం కన్నా ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడండి. దాని మీద బేరీజ్ చేసుకోవాలి. కానీ వీళ్ళు ఓకే ఇసుక వాళ్ళు ఉచితంగా ఇస్తామంటే మంచిదే. నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది. ఏదో టన్నుకింతని ఆల్రెడీ ఫిక్స్ చేశారంట, నేను చూడలే పేపర్లో పూర్తిగా. సో వాళ్ళు ఉచితంగా ఇస్తే మంచిదే, స్వాగతించాలి. టీడీఆర్ బాండ్ ఎంక్వైరీ చేసుకోమనండి. ఎక్కడైనా ఉంది జరుగుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా, ఎంక్వైరీ చేసుకొని దానికి ఎవరెవరు బాధ్యులు అవుతారో వాళ్ళ చర్యలు తీసుకునే కార్యక్రమం చేయొచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ మాకు తెలిసి టీడీఆర్ బాండ్ల విషయంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని మాకు ఎక్కడ లేదు, జరిగిందని మేము అనుకోవట్లేదు. వాళ్ళు నిజంగా జరిగితే వాళ్ళు ప్రూవ్ చేయమని అధికారంలో ఉన్నారు కదా. ఆ పరిస్థితి వస్తే కదా రాష్ట్రంలో ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినప్పుడు కదా ఈ పరిస్థితి వచ్చేది. అట్లాంటి ఆలోచనే లేదు మాకు. బులెటిన్లో చిన్న విరామం.
జలశక్తి అభియాన్ లక్ష్యాలను ప్రజలందరికీ తెలియజేసి వారందరినీ ఇందులో భాగస్వాములను చేయాలని కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధి కేంద్ర ఉక్కు శాఖ డైరెక్టర్ దేవిదత్త సత్పతి అన్నారు. ప్రకాశం జిల్లాలో డ్వామా ఆధ్వర్యంలో నిర్వహించిన జలశక్తి అభియాన్ పనుల పురోగతిని పర్యవేక్షించడానికి కేంద్ర జలశక్తి అభియాన్ తరపున కేంద్ర బృందం 2 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి జిల్లాలోని పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం డ్వామా కార్యాలయంలో జలశక్తి అభియాన్ కింద చేసిన పనులకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం పరిశీలించింది. అనంతరం డ్వామా, పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర జలశక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి దేవిదత్త సత్పతి విలేకరులతో మాట్లాడుతూ జలమే జీవం అన్న విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలన్నారు. జలశక్తి అభియాన్ ఈ ఏడాది నారీ శక్తి జలశక్తి అన్న నినాదంతో ముందుకు వెళుతోందన్నారు. జల్ ఆందోళన అన్నది జన్ ఆందోళనగా మారాలన్నారు. జిల్లాలో అమృత సరోవరాలు జలశక్తి కింద చేపట్టిన పనులు, వాటి జియో ట్యాగింగ్ వంటి విషయాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లా డ్వామా పథక సంచాలకులు అర్జున్రావు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన పనులను కేంద్ర జలశక్తి బృందం పరిశీలన చేస్తుందన్నారు. జిల్లాలోని 38 మండలాల్లో ఉపాధి కింద చేపట్టిన పనులు, పెరిగిన భూగర్భ జలాల గురించి పరిశీలన చేస్తారని చెప్పారు. जल ही जीवन है, वाटर इज़ लाइफ. In that concept, Government of India has started its Jal Jeevan mission, catch the rain where it falls, when it falls. And this year the theme is Nari Shakti से Jal Shakti. Okay. तो जल आंदोलन को एक जन आंदोलन बनाना है. Water revolution should become a public revolution. And in that matter, Government of India sends central nodal officers for water stressed districts all over India. There are around 161 districts. So from all the ministries who have knowledge in administration and all execution of projects, they come, see the district, how they are performing, and they are assisted by technical officers who actually know the engineering of water, like Santosh Garu here from Hyderabad. So we are here to see how the mission, that is like geotagging of all the water bodies, water harvesting, construction of Amrit or Sarovars, that how it is going on and what are the problems being faced by state government in implementing. ప్రకాశం జిల్లాకి సెంట్రల్ నుంచి నోడల్ టీము ఈ జలశక్తి అభియాన్ కింద మన జిల్లాలో మరి జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి మరి విజిట్ చేయడం అనేది జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 3 రోజులు ఈ టీం అనేటువంటిది మన జిల్లాలో విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో గ్రౌండ్ వాటర్ అనేటువంటిది చాలా తక్కువగా ఉండేది కాబట్టి భూగర్భ జలాలను పెంపొందించడం కోసం ఉపాధి హామీ ద్వారా, వాటర్ షెడ్ ద్వారా ఏమేం పనులు మన జిల్లాలో మనం చేశాము, దానివల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్స్ అనేటువంటిది ఎంత ఇంక్రీజ్ అయింది అనేటువంటి దానికి సంబంధించి మరి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేయడం కోసం, అలానే ఇక్కడ జిల్లా ఆఫీసర్లందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వటం, ఈ ఫోటో ఎగ్జిబిషన్లో కూడా అన్నీ చూసి మరలా వాళ్ళు రిపోర్ట్ అనేటువంటిది గవర్నమెంట్కి సబ్మిట్ త్రూ కలెక్టర్ గారి ద్వారా ఈ రిపోర్ట్ అనేటువంటిది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 రోజులు సెంట్రల్ టీం అనేటువంటిది మన జిల్లాలో ఉండే మరి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా 38 మండలాల్లో మనం ఈ ఉపాధి హామీ పథకం, వాటర్ షెడ్ కింద ఏమేమి యాక్టివిటీస్ చేస్తామో, జలశక్తి అభియాన్ కింద ఎంత ఇంప్రూవ్మెంట్ చేసామనేటువంటిది కూడా మొత్తం అబ్జర్వ్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చే విధంగా వారు రావడం జరిగింది. వారికి ఇవన్నీ కూడా చూపెట్టే విధంగా పీడీ డ్వామా ఆఫీస్ నుంచి చర్యలు తీసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి అందరూ జిల్లా అధికారులు, లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా చూడాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ ఆదేశించారు. డిఎంహెచ్ఓ కార్యాలయంలో మాతృ మరణాలపై సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గర్భిణీ స్త్రీలకు సకాలంలో సేవలు అందించాలన్నారు. గర్భిణీ స్త్రీల వివరాలను ఆర్సీహెచ్ యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు.
గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల 10వ తేదీన జరిగే ప్రధానమంత్రి మాతృవందన యువజన కార్యక్రమానికి తీసుకువచ్చి వారికి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు స్కాన్ చేయించి ఆ వివరాలు వారి కుటుంబ సభ్యులకు తెలియపరచాలని కోరారు. కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ పద్మజ, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బ్లడ్ లాస్ క్లియరెన్స్ సిజేరియన్ ఉంటే 1000 ఉంటుంది. 1000 నుంచి నీకు ఒక 9.5 నుంచి ఒక 8.5 8కి వస్తుంది. అండ్ ఈ పేషెంట్ క్లినికల్గా డెడ్ పేల్ అండి. క్లినికల్గా పేషెంట్ డెడ్ పేల్ 9.5 లేకపోతే మీరు బ్లడ్ ఎంత పెట్టుకోకుండా చేశారు సిజేరియన్. మీరు క్లినికల్గా టంగ్ చూసుకుంది పేషెంట్ పేరుగా ఉంటే మీరు బ్లడ్ పెట్టుకుని చేయాలి కదా. ఇక్కడ మన ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు ఏమైతుందంటే ఆన్లైన్ గారు దవక్కన వాళ్ళు టేబుల్ మీద పెట్టేసి పిలుస్తారండి. మీరు మొహమాటాన్ని పోకూడదు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేసేలా మండల స్థాయి సిబ్బంది సమష్టిగా పనిచేయాలని డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. వెలుగు శిక్షణ కేంద్రంలో డిఆర్డీఏలో అమలవుతున్న పథకాల పురోగతిపై జిల్లా స్థాయిలోని సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో మండలాల వారీగా యూనిట్లు నెలకొల్పేందుకు లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందని, నిర్దేశించిన లక్ష్యాల మేరకు యూనిట్లు నెలకొల్పాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని పీడీ వసుంధర అన్నారు. గ్రామాల్లో విస్తృతంగా తిరిగి ఏ యూనిట్లు నెలకొల్పితే కొనసాగుతాయో వాటిని గుర్తించి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మీ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసే యూనిట్లు నెలకొల్పాలని అన్నారు. జనాభా ఆధారంగా యూనిట్లు నెలకొల్పాలని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ చేసే చిన్న యూనిట్లు మండలానికి 10 వరకు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. లబ్ధిదారులతోటి యూనిట్లు నెలకొల్పే విధంగా ప్రత్యేక దృష్టి సారించి సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో డిపిఎంలు, ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఎంలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 24-25 సంబంధించి హైయర్ ఆర్డర్ ఎంటర్ప్రైజెస్ ఇవి ఒక్కొక్క మండలానికి 5 యూనిట్లు, ఈచ్ మండలికి 5 యూనిట్స్. సో ఇవి పిఎంఎఫ్ఎంఈకి సంబంధించి ఈ 5 యూనిట్లు ప్రతి మండలంలో కూడా తప్పనిసరిగా ఐడెంటిఫై చేయాలి. మీరందరూ ఇప్పటికే ఒక ఐడియాకు వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. మీ ఏరియాలో ఏ యూనిట్కి డిమాండ్ ఉంటుంది, వైబిలిటీ ఏది ఉందో చూసుకోవాలి. అలాగే దీంట్లో మన ఎస్హెచ్డి మెంబర్స్ని తీసుకోవచ్చు, ఫుడ్ ప్రాసెస్ ఎఫ్పిఓస్ నుంచి కూడా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆ ఏరియాలో ఏవైతే అగ్రికల్చర్ సెక్టార్ నుంచి పంటలు అవి పండుతాయో దానికి సంబంధించి ప్రాసెసింగ్ చేయడానికి యూనిట్స్ కూడా ఐడెంటిఫై చేయవచ్చు. సో మనకు కొన్ని మండలాల్లో ఆల్రెడీ ఇప్పటికే కోల్డ్ ప్రెసింగ్ యూనిట్స్, ఇది ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసేది కోల్డ్ ప్రెసింగ్ యూనిట్స్ ఐడెంటిఫై చేస్తున్నారు. అలాగే బేకరీస్, ఐస్ క్రీమ్ యూనిట్స్, తర్వాత చిల్లీ పౌడర్, ఇంకా టర్మరిక్ పౌడర్ ప్రిపరేషన్, తర్వాత స్పైసెస్ తయారు చేయడం, ఇట్లాంటి యూనిట్స్ అన్నీ కూడా ఇవి పెద్ద యూనిట్స్. పిఎంఎఫ్ఎంఈలో 10 lakhs అప్ టు 10 lakhs ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ బాగా చేస్తే ఇది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ గా అయినా చేయొచ్చు. సో మోర్ దాన్ 10 lakhs కూడా 25 lakhs వరకు కూడా యూనిట్ అనేది మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో మెయిన్ ఏంటంటే మండలంలో 5 యూనిట్లు కాబట్టి మీ మండలంలో ఎన్ని విలేజెస్ ఉన్నాయి, పాపులేషన్ బట్టి తీసుకోండి. ఎక్కువ పాపులేషన్ ఉన్న చోట వాళ్ళకి ఏది అవసరం అవుతుంది అనే విషయాన్ని బట్టి ఈ యూనిట్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. తిరగండి ఒకసారి విలేజెస్ అన్ని, విలేజ్ తిరిగి అక్కడ ఉన్న వాళ్ళకున్న నెసిటీని బట్టి ఈ వివో మీటింగ్స్ లో ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీరు విలేజ్ మొత్తం తిరగవచ్చు. ఇట్లా తిరిగి ఈ యూనిట్స్ అయితే కంపల్సరీ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఈచ్ మండల్కి 5 యూనిట్స్ పిఎంఎఫ్ఎంఈకి చెప్తున్నాము టార్గెట్. అలాగే సీడ్ క్యాపిటల్ కు సంబంధించి ఈచ్ మండల్కి 10 యూనిట్స్
10 యూనిట్స్ చెప్తున్నాము. ఇవన్నీ కూడా కంపల్సరీ మనము అచీవ్. విశ్రాంత బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని ఏపీ రిటైర్డ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ బి వీరారెడ్డి అన్నారు. ఒంగోలు సిపిఐ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రకాశం జిల్లా బ్యాంక్ రిటైర్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. జిల్లా జనరల్ సెక్రటరీ పీకే రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు. మెడికల్ ఇన్సూరెన్స్ ఛార్జీలను తగ్గించాలని, స్పెషల్ అలవెన్స్ వేతన సవరణ జరిగినప్పుడల్లా మార్పు చేయాలని, ప్రైవేటు బ్యాంకుల్లో పనిచేసే వారికి కూడా ఎక్స్గ్రేషియో వర్తింపచేయాలన్నారు. సదస్సులో విశ్రాంత డీజీఎం రమణమూర్తి, కె హరిబాబు, పిచ్చయ్య, యువి రత్నం, పివి రావు, కె నారాయణ, సిహెచ్ శోభన్ బాబు, యు సింగయ్య, విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ మేము ఫేస్ చేస్తున్నటువంటి మరి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంతమంది చర్చించడం జరిగింది. మరి ఆ విషయాలన్నీ కూడా నోట్ చేసుకున్నాం. బ్యాంకు రిటైరీస్కి మాత్రం మంచి జీతాలు లేవు, సరైన జీతాలు లేవు. కాబట్టి బ్యాంకు రిటైరీస్కి కూడా మిగతా రిజర్వ్ బ్యాంకులో ఏ విధమైనటువంటి ఫెసిలిటీ ఉందో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఏ రకమైనటువంటి పెన్షన్ స్కీమ్ ఉందో ఆ పెన్షన్ స్కీమ్స్ని మాకు కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. మేము పార్లమెంట్ సభ్యులను కలిసి మాకున్న సమస్యలను వివరించి వాళ్ళకి మెమోరాండమ్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా పార్లమెంట్లో చర్చించి మాకున్న సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ఒక వేదికగా మనం తీసుకొని మరి వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ 15,000 ఉండే ఫ్యామిలీ పెన్షన్ని 30,000కి సాధించుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరి పెన్షన్ పెరిగే విధంగా మేము మా పోరాట కార్యక్రమాలను రూపొందించాం. బ్యాంక్ పెన్షనర్స్ అనేవాళ్ళు చాలా గత 28 నెలల నుంచి పెన్షన్కి పెంపుదలకు నోచుకోలేదు. అంటే వాళ్ళ బేసిక్ అలాగే ఉంటుంది కానీ జస్ట్ డిఏ మాత్రమే పెరుగుతుంది. ఇది మిగతా సెంట్రల్ గవర్నమెంట్ కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ వాళ్ళకి బేసిక్ పెరుగుతుంది, డిఏ పెరుగుతుంది. బట్ మాకు మాత్రం జస్ట్ డిఏ మాత్రమే పెరుగుతుంది. అది గత 2 ఏళ్లలో 86 ముందు రిటైర్ అయిన వాళ్ళకి 10,000 చేసుకున్నారు. అలాగే ఫ్యామిలీ పెన్షన్ వాళ్ళకి 15,000 నుంచి 30,000 చేశారు. అలాగే 2002 ముందు రిటైర్ అయిన వాళ్ళకి 100% న్యూట్రలైజేషన్ తోటి డిఏ సెటిల్ చేయబడింది. లేటెస్ట్గా మాకు అప్డేషన్ చేయకుండా ఆ 12th బైపార్టీన్ సెటిల్మెంట్లో జస్ట్ ఎక్స్గ్రేషియో ఒకటి అనౌన్స్ చేశారు గవర్నమెంట్. అంటే కాదు గుడ్డిలో మెల్లగా అనుకుంటున్నాం మేము. బట్ మాకు ఫైనల్ అల్టిమేట్ కావాల్సింది బ్యాంక్ పెన్షన్ అప్డేషన్. సో పెన్షన్ అప్డేషన్ అనేది మాకు చాలా అవసరం. ఈ సభ వేదికగా ఈ పెన్షన్ పెంచాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతో పాటు మహిళా శక్తిని బలోపేతం చేయడం లక్ష్యంగా ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం పనిచేస్తుందని రాష్ట్ర చైర్పర్సన్ శివకుమారి రెడ్డి అన్నారు. నగరంలోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విభాగాలను బలోపేతం చేయడం, మహిళల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేయడం జరుగుతుందని శివకుమారి రెడ్డి అన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం లక్ష్యంగా ఈ సంఘం పనిచేస్తుందన్నారు. మహిళలకు సంబంధించిన 2 సమస్యలను ఇప్పటికే పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న మహిళలందరినీ కలిసి వారితో చర్చించి సభ్యత్వం చేయించడంతో పాటు వారి సమస్యలపై పోరాటంతో పాటు మహిళా విందు తరపున కలెక్టర్ కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసేందుకు తేదీని కూడా ఖరారు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్ఐసీ కలెక్టరేట్ అధ్యక్షులు ఊతకొలు శ్రీనివాసరావు, జిల్లా కన్వీనర్ జయలక్ష్మి, మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు. మేము ఇప్పటి వరకు కూడా గత 7-8 కాలం నుంచి స్టేట్ మహిళా విభాగంగా ఏర్పడి అన్ని జిల్లాల్లో కూడా చాలా బలోపేతంగా మా అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా మహిళా విభాగాన్ని బలోపేతం చేయడం కొరకు ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఉన్నాము. అయితే మేము ఇప్పటి వరకు కూడా మహిళల కోసం ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం మొట్టమొదటిసారిగా చైల్డ్ కేర్ లీవ్స్ సంబంధించి ఏజ్ క్యాప్ రిమూవ్ని సాధించడం ఒకటి, ప్రొఫెషన్ డిక్లరేషన్ అనేది కూడా సాధించడం ఒకటి చేసింది. ఇప్పటి వరకు అసోసియేషన్ ఏర్పడ్డ అతి తక్కువ కాలంలోనే మేము ఇవి సాధించడం మేము చాలా సంతోషంగా సగర్వంగా ఈ విషయాన్ని చెప్పుకుంటా ఉన్నాము. అదేవిధంగా అన్ని జిల్లాలు కూడా మేము త్వరలోనే ఈసీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళటానికి ఎవరైనా కూడా ఈ కమిటీలోకి వస్తానంటే కూడా సాధారణంగా ఆహ్వానించడానికి మేము రెడీగా ఉన్నాము. అలానే ప్రతి ఆఫీసు కూడా వెళ్ళి మహిళా శక్తిని మేల్కొల్పి వాళ్ళు చేయాల్సిన పనులేంటి, మా దగ్గరికి
ఏమైనా సమస్యలు ఉంటే తీసుకురమ్మని మేము చెప్పడం ఒకటి, సభ్యత్వ నమోదు ఒకటి, ఇవన్నీ కూడా చేయదలిచి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ మహిళా వింగ్ తరఫున ఏపీఆర్ఎస్ఏ అసోసియేషన్ తరఫున ఒక మెగా మెడికల్ క్యాంపుని పెట్టాలి, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పెట్టాలనేది ఒకటి జరుగుతూ ఉందండి. అది కార్యరూపం త్వరలోనే దాలుస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ క్యాంపును కూడా అందరూ కూడా వినియోగించుకొని బాగా అంటే ముందు మేము దాని కార్యాచరణ ఏంటనేది చెప్తామండి. మీ ప్రెస్ ద్వారానే, మీడియా ద్వారా మీ ద్వారానే తెలియజెప్తాము అందరికీ. ఈ మెగా క్యాంపును అందరూ కలిసి బాగా దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. అందులో ఈరోజు ఏంటంటే ఇక్కడ సభ పెట్టుకుంది, జిల్లా కమిటీని బాగా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళాలి, మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్ళాలి, సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు బులెటిన్లో చిన్న విరామం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కార్మికులపై ఉక్కుపాదం మోపుతుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జాతీయ కోర్కెల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిఐటియు ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఎదుట కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనతాదళ్ పార్టీలతో కలుపుకొని కేంద్రంలో నరేంద్ర మోడీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారని ఉమామహేశ్వరరావు విమర్శించారు. గతంలో కార్మికులపై ఉక్కుపాదం మోపినట్టుగా నేడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేస్తూ ప్రజాధనాన్ని దోపిడీదారులకు కట్టబెడుతున్నారని ఎద్దేవా చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని అన్నారు. లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు రాంబాబు, నగర కార్యదర్శి మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండారెడ్డి, సిపిఎం నగర కార్యదర్శి రమేష్, ఆర్టీసీ నాయకులు బీవీరావు తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు పూర్తి మెజార్టీతో ఉంది. కానీ ఈరోజు ఎన్నికలు జరిగిన తర్వాత తనంతట తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే శక్తి లేదు. ఇటు తెలుగుదేశం, అటు జనతాదళ్, ఇతర పార్టీలను కలుపుకొని సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేసింది. కానీ విధానాలు మాత్రం గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే దూకుడుగా వెళ్ళిందో, కార్పొరేట్ సంస్థలకి మేలు చేసే పద్ధతులు, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే పాత్ర ఏ విధానాలు అయితే అమలు చేసిందో అదే విధానాలు ఈరోజు అమలు చేస్తా ఉంది. ఇటువంటి విధానాల్ని మానుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేబర్ కోడ్స్, కార్మిక వర్గం బ్రిటిష్ వారి కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, చట్టాలు, సమ్మె హక్కు, పని గంటలు, కనీస వేతనాలు, ఇటువంటి చట్టాలు ఏవైతేనో ఈ చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేసి యజమానులకు అనుకూలంగా మారుస్తూ ఉంది. అటువంటి లేబర్ కోడ్లు ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి పూనుకుంటా ఉన్నారు. పార్లమెంట్లో 146 మంది ఎంపీలను, ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి గత ఎన్నికల ముందు హడావిడిగా తీసుకొచ్చినటువంటి న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహిత అంట, ఇండియన్ పెనల్ కోడ్ లాంటి న్యాయ చట్టాలను మార్పు చేసి నిరంకుశమైనటువంటి చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చింది. ప్రజానీకం యొక్క అభిప్రాయం కానీ ప్రతిపక్షాల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకునేటువంటి పాత్ర లేదు. ఈరోజు మేధావులు అనేక మంది చెప్తా ఉన్నారు, చరిత్రకారులు చెప్తా ఉన్నారు, ఇటువంటి న్యాయమైనటువంటి న్యాయ చట్టాలు మన భారతదేశానికి పనికిరావు, ఇటువంటి న్యాయ చట్టాలను వెనక్కి తీసుకోండి, వీటి మీద మరలా చర్చ జరగాలని చెప్తున్నప్పటికీ పరిచయం పెడతా ఉంది. ఇటీవలే చూసాం, ఎయిర్టెల్ కానీ, జియో కానీ ఇటువంటి కంపెనీలకి రీఛార్జీ ఛార్జీలు పెంచి 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు మోపడానికి కేంద్ర ప్రభుత్వం కారణమైంది. ధరలు పెరుగుతా ఉన్నాయి, వెల్లిపాయ ధరలు, టమాటా ధరలు పెరుగుతున్నాయి, కార్మిక వర్గానికి కనీస వేతనాలు పెంచట్లేదు, నిజ వేతనాలు పడిపోతా ఉన్నాయి. ఇటువంటి స్థితిలో దేశవ్యాప్తంగా 26,000 రూపాయలు కనీస వేతనం చట్టం చేయమని, దేశమంతా అమలు చేయమంటే మోడీ ప్రభుత్వం పరిచయం పెడతా ఉంది. రెండో వైపు మతోన్మాద విధానాలను కొనసాగిస్తూ ముస్లింల మీద, క్రిస్టియన్, దళితుల మీద, మైనార్టీల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉన్నారు. ఇటువంటి చర్యల్ని విడనాడకపోతే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఉవ్వెత్తున ఉద్యమిస్తుంది. అవసరమైతే ఈ అద్భుత పోరాటానికైనా మోడీ ప్రభుత్వాన్ని వెనకగొట్టి కార్మిక వర్గ హక్కులను కాపాడుకునే దానికోసం సిద్ధమవుతారని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
కనిగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ పాఠ్యమి నుండి నవమి వరకు సన్నిధిలో శ్రీ చండీ, వనదుర్గ, మహావిద్యాయాగ సహిత వారాహి నవరాత్రులు ఘనంగా జరిపిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రాంగణంలో ముందుగా గోపూజను నిర్వహిస్తారు. అనంతరం దేవస్థాన ఆవరణలో చూడచక్కని హోమగుండాలను ఏర్పాటు చేసి చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయం సంధ్యావేళల్లో అర్చక స్వాములు మహిళలచే సామూహిక కుంకుమ పూజను భక్తి శ్రద్ధల నడుమ జరిపించారు. కార్యక్రమంలో ఆర్య అర్చకులు తిమ్మరాజు వంశీకృష్ణ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారాహి అమ్మవారి అనుగ్రహంతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మనం ఇంత గొప్పగా ఉంటావు, నిన్ను అర్చిస్తే మాకు ఈ ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి అలా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ చాపల శాంతకుమారి ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ చాపల వంశీకృష్ణ, చాపల శ్రీనివాస్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది రక్తదానం చేశారు. కృష్ణ గారు, గౌరవనీయులైన 15 సంవత్సరాలుగా తనను ఆదరించిన ప్రకాశం జిల్లా ప్రజలకు డాక్టర్ చాపల వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తన ఎదుగుదలకు ఎంతోమంది శ్రేయోభిలాషుల ప్రోత్సాహం ఉందని అన్నారు. తనకు అండగా నిలిచిన వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వైద్య వృత్తితో పాటు సామాజిక సేవలు కూడా చేయటం, ప్రతి వారం ఏదో ఒక ఊరిలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లాంటివి సమాజానికి తన వంతు సేవను అందించడం గర్వంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా నూతన కాన్ఫరెన్స్ హాల్ను ప్రారంభించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, డాక్టర్లు సానాల ధీరజ్, జాస్మిన్, మౌనికారెడ్డి, వెంకటేష్, పల్లవి, కుమార్ బాబు, సరయు, ఏడుకొండలు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్ బాషా, రెడ్ క్రాస్ ట్రెజరర్ రాఘవ, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ కృష్ణమోహన్, మోహన్, సురేంద్ర, రాజారాం, వెంకటేశ్వర్లు, తిమ్మరాజు, లయన్స్ క్లబ్ ఒంగోలు విజన్ ఎస్ వెంకటేశ్వర్లు, శివశంకర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా హాస్పిటల్ స్టాఫ్ మొత్తం కూడాను సుమారుగా 100 మంది దాకాను ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయటం జరిగింది. మన ప్రజలకి అవసరమైన వాళ్ళకి, రోగులకు అవసరమైన వాళ్ళకి బ్లడ్ మా రక్తం, వైద్య బృందం యొక్క రక్తం అందించడం ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పని ఒక ఆలోచనతో ఈరోజు రక్తదాన శిబిరం చేయటం జరిగింది. ఈ శిబిరంలో మా వైద్య బృందంతో పాటు మా హాస్పిటల్ సిబ్బంది, అలాగే కొంతమంది మిత్రులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు కూడాను ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరూ కూడాను ఎప్పటిలాగే మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మన ఎమర్జెన్సీ వారి క్యాజువాలిటీని, అలాగే ల్యాబొరేటరీని, అలాగే ఫిజియోథెరపీ వార్డుని కూడాను ఆధునికీకరించి ఈరోజు మన అతిథుల చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. మమ్మల్ని ఎప్పటిలాగే ఆదరిస్తారని చెప్పని, అలాగే మేము కూడా మీకు ఎప్పుడు సర్వీస్ చేయడంలో కూడా ముందుంటామని చెప్పని
తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడాను మేము అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజలు గుర్తించిన పేదల పక్షపాతి అయినటువంటి చాపల వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో చక్కటి వైద్య సేవలు అందిస్తూ తన యొక్క అభివృద్ధికి పాత్రులైనటువంటి కారకులైనటువంటి ఈ ప్రజలకు తాను ఎలా కృతజ్ఞత తెలియజేసుకోవాలో ఒక వినూత్నంగా ఆలోచించి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, ఆ రక్తదాన శిబిరం నిర్వహించే అదృష్టం మా ఇండియన్ రెడ్ క్రాస్ వారికి కల్పించడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. తప్పకుండా ఎవరైనా సరే అన్నిటికంటే గొప్పది రక్తదానం. మరి హాస్పిటల్ డాక్టర్గా ఆయనకు తెలుసు ఆ రక్తం అనే ఆవశ్యకత అటువంటిదో ఆ ఆవశ్యకతను గుర్తించి ఇలాగా హాస్పిటల్ స్టాఫ్ చేత అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి అభిమానుల చేత అభిమానుల చేత ఇలా రక్తదానాన్ని ప్రోత్సహించడం వారిని అభినందిస్తూ ఉన్నాను. అలాగే సూపర్ స్పెషాలిటీ ఈ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు మరింత దగ్గర కావాలని ప్రతి స్టెప్పులోనూ ఆధునీకరణకి పాల్పడుతూ ఒక్కొక్క స్టెప్ పెంచుకుంటూ దీన్ని అత్యంత ఆధునిక హాస్పిటల్గా డాక్టర్ గారి ఆలోచన చాలా గొప్పది. అటువంటి ఆలోచన ఉన్న డాక్టర్ గారు తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ని ఆదరించి వారి యొక్క సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా మన జిల్లా ప్రజలందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున విజ్ఞప్తి చేస్తారు. నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యులచే ఆయన ప్రారంభించడం అనేది చాలా ఉపయోగం. ఇవాళ ప్రారంభంతో పాటు సదాగా సేవా లక్షణం గల డాక్టర్ వంశీకృష్ణ శాంతకుమారి దంపతులు ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆ సందర్భంగా కొన్ని అర్ధరాత్రులు ప్రారంభించారు. భవిష్యత్తులో ప్రజలకు బాగా సౌకర్యాలు ఉండే విధంగా ఈ సేవలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ సంపత్ ఆధ్వర్యంలో సంతనూతలపాడులోని ట్రస్ట్ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ ట్రెజరర్ శనగల రమణ ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కొప్పుల స్వాతి ప్రారంభించారు. కార్యక్రమంలో సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వేమ కవిత, వైస్ చైర్మన్ హసీనా బేగం, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ఎస్ ధనలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ ఎస్ వాసంతి, ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ హేమలత, సూదెనగుంట కోటయ్య చౌదరి, మెమోరియల్ హై స్కూల్ హెచ్ఎం నల్లూరి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు మా 10th క్లాస్ చదివినటువంటి బ్యాచ్ స్టూడెంట్స్ అందరం కలిసి 89-90 బ్యాచ్ అనమాట. మేమందరం కలిసి ఒక సేవా సంకల్ప ట్రస్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని కింద ఇంకా 52 వారాల వరకు మేము అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించాము. దేవుని కృప ఉన్నట్లయితే మేము ఈ 52 వారాలు సక్సెస్ఫుల్గా చేయగలం అనుకుంటున్నాము. ఈరోజు జరిగినటువంటి అన్నదాన కార్యక్రమం మొదటి రోజు అండి. ఎవరైనా సరే ఈ 52 వారాల్లో ఎవరైనా సరే ముందుకు స్పాన్సర్లు రాగలిగితే ఇంకా మున్ముందు ఇంకా చాలా వారాలు మేము చేయగలుగుతామండి. మీ అందరి సహకారంతో మా మీ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేశాము ఈరోజు. థ్యాంక్ యూ వెరీ. నమస్తే అండి. ఈరోజు శనగల రమణ వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థంగా ఎంతో మందికి అన్నదానం చేశాడు. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మేము చేయగలుగుతున్నాము. అన్నిట్లో కల్లా అన్నదానం అనేది చాలా గొప్పదని భావిస్తున్నాము. మేము అందరం కూడా సంవత్సరం పొడుగుతా చేయాలని కోరుకుంటున్నాము. ట్రస్ట్ మా 10th క్లాస్ బ్యాచ్ చాలామంది 10th క్లాస్ వాళ్ళు కరోనా రేర్గా ఉంటుంది, కానీ మా 10th క్లాస్ బ్యాచ్ ఎక్కువగా కలవడం, సేవా కార్యక్రమాలు చేయటం, మెడికల్ క్యాంపులు నిర్వహించడం, ఈ కార్యక్రమాల్లో బాగా చేస్తూ ఉన్నారు. సో ఈరోజు ఇంకొక మంచి విషయం ఏంటంటే నూతలపాడు సెంటర్లో సేవా సంకల్ప కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది రేర్గా జరుగుతుంది 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు. సో ఈరోజు అన్నదానం అనేది చాలా గొప్ప కార్యక్రమం. సంపత్ ఆయన ఎన్ఆర్ఐ, ఇప్పుడు మా క్లాస్మేట్ ఆయన ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉంటారు. వారు వెనక నుండి ఈ కార్యక్రమాలన్నింటినీ వెన్నంటి ప్రోత్సహిస్తూ ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ, చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం ఏమైనా తీసుకున్నా కానీ సంపత్ అని మా క్లాస్మేట్ అతను అన్నిటికీ ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ముందుగా సంపత్కి మేమందరం ఒకసారి చప్పట కొట్టి కరతాన ద్వారా, ఎందుకంటే 1990 10th బ్యాచ్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు మున్ముందు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటాం. నమ్మకు ఈ రేజిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోచి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు ఏరేయింది అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అందమైన జీవితం అందరికీ ఉండదు, కానీ మన జీవితాన్ని అందంగా మార్చుకునే అవకాశం మనకు మాత్రమే ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.